చెత్త కుప్పల్ని యానంలో పేరుపోయిన చెత్త కుప్పల్ని యానంలో పేరుపోయిన చెత్త కుప్పలు వెంటనే ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్ ప్లేస్ ఊరికి దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ ప్లేస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ ప్లేస్ యానంలో పేరుకుపోయిన చెత్త కుప్పలు వెంటనే కాపాడాలి యానం ప్రజల ఆరోగ్యాన్ని యానం ప్రజలకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ ప్లేసును యానం ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ ప్లేసును యానం ప్రజల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం డంపింగ్ యార్డ్ మీద ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం యానం ప్రజల మీద ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఈరోజు యానంలో చెత్త విషయం గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దాన్ దినేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే కాంగ్రెస్ నాయకులు, అలాగే మెల్లం చిన్న గారు, అలాగే రాజబాబు గారు, అలాగే వెల్ల చిన్ని గారు అందరం కలిపి కాంగ్రెస్ నాయకులు సంబంధించిన నాయకులందరూ కలిపి యానంలో నిరసన తెలుస్తున్నాం. ఎందుకనంటే కనకాలపేట డంపింగ్ యార్డ్ 20 సంవత్సరాల మట్టి నుంచి అక్కడే ఉంచి ఇబ్బందులు పాలు చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రాజకీయంగా కక్ష సాధింపుల గురించి అని చెప్పేసి కనకాలపేటలో డంపింగ్ యార్డ్ పెడతాం జరిగింది ఆ రోజుని. ఎందుకనంటే యానంలో 30 సంవత్సరాల మట్టి నుంచి రాక్షస పరిపాలన చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న నాయకులు ఏ రోజైనా సరే నేను 30 సంవత్సరాల అధికారంలో ఉన్నాను, గవర్నమెంట్ అంతా నా చేతుల్లో ఉంది అన్న దురుద్దేశంతో అతను డంపింగ్ యార్డ్ అక్కడ పెడతాం జరిగింది. పెట్టిన తర్వాత అక్కడ కనకాలపేట ప్రజలు కానీ, భీమనగర్ కానీ, ఉదయకృష్ణ నగర్ ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ఉండి యానంలో ఈ ప్రజాప్రతినిధులకి అవకాశం ఉండి కూడా యానం ప్రజలకి ఇబ్బంది కలగకుండా పెట్టి ప్లేస్ ఏదైనా ఎంచుకోవాలన్న వాళ్ళకి ఉద్దేశం ఏ రోజు లేదు. ఎందుకంటే ప్రజల్ని ఈ 30 సంవత్సరాల మట్టి నుంచి కూడా ఇబ్బందులు పాలు చేస్తూనే రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు ఏమీ తెలియకుండా, ఇక్కడ విన్న యానం విషయాలు ఏమీ తెలియకుండా జనాలు మభ్య పెడితేనే రాజకీయాలు చేశారు. రాజకీయాలు చేసి ఇవాళ డంపింగ్ యార్డ్ అనేది సమస్య వచ్చింది అని అంటే కారణం యానంలో ఉన్న ప్రజాప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు ఏ రోజు తేల్చాలి దీన్ని. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్ లో, అనుకోలేని ప్లేస్ లో మార్చి బాధ్యత అతనికి ఉంది. ఎందుకంటే కక్ష సాధింపులు అనేది రాజకీయంగా నువ్వు చేసుకో, ఇబ్బంది పెట్టి దురుద్దేశంతో పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా యానంలో ఇతని ఈ రాక్షస పరిపాలనకు కొంతమంది ముందుకొచ్చి రాజకీయంగా వచ్చినప్పుడు 2021లో మేమందరూ సపోర్ట్ చేసిన ఈ గొల్లపల్లి శ్రీనివాస అశోక్ వచ్చింది అది ఏదో ఉద్ధరించేస్తాడని చెప్పేసి ఇవాళ కనకాలపేట ప్రజలు అవ్వచ్చు, యానం ప్రజలు అవ్వచ్చు అందరూ కూడా హర్షించారు అందరూ ఆ రోజుని. ఎందుకనంటే ఇతను భయాందోళన గురి చేసి పరిపాలన చేస్తున్నాడు, అందుకనంటే మార్చాలన్న ఉద్దేశంతో యానం ప్రజలందరూ కూడా అధికారాన్ని మార్చారు. మార్చిన తర్వాత కూడా అతను డంపింగ్ యార్డ్ ఇష్యూలో కానీ, యానం ప్రజా సమస్యలతో ఇష్యూలో కానీ, ఏ విధమైన ఇష్యూలో కానీ చిత్తతో పనిచేయలేదు అతను. ఎందుకంటే మేమే బాధపడుతున్నాం. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా నవ్వించిన తర్వాత యానంలో ఏ కార్యక్రమం చేసినా ఒక్క కార్యక్రమం అనేది చూపించమనండి. డంపింగ్ యార్డ్ విషయం కానీ, వేరే విషయాలు కానీ ఎక్కడన్నా ఈ 4 సంవత్సరాల్లో పలానా మంచి పని చేశానని చెప్పేసి అతను చూపించమని చెప్పండి. ఇప్పటికి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఈ ప్రజాప్రతినిధులు గోపాలనగర్లో డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు నాకు వద్దు అని చెప్పి ఇద్దరు పక్కపక్కన కూర్చున్న నాయకులు వీళ్ళు
ఎందుకని కూర్చుంటలేదు డంపింగ్ యార్డ్ గురించి? ఎందుకని కూర్చుంటలేదు డంపింగ్ యార్డ్ గురించి? ఈ ఉద్దేశాలు ఏంటి? వెళ్తాయి వీళ్ళ యానం ప్రజలను ఇబ్బంది పెడతారనా, యానాన్ని అజోగోపాలు పాలు చేస్తారనా, ఏంటి వీళ్ళు? ఇవాళ డంపింగ్ యార్డ్ గోపాలనగర్లో వద్దు అని కూర్చున్న వాళ్ళు తర్వాత యానం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో కానీ అధికారులు సమయం చేసుకుని కూర్చోబెట్టి పలానా దుక్కుని డంపింగ్ యార్డ్ పెడతారని కూర్చునే ఉద్దేశం వీళ్ళకి ఎందుకు లేదు? అంటే రాజకీయంగా వీళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప ఇవాళ ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశం ఎవరికీ లేదు. ఎందుకనంటే మన డంపింగ్ యార్డ్ లో యానం శాసనసభ్యుడు వచ్చి అక్కడ చెత్త వేద్దని అన్నాడు. చెత్త వేద్దని అన్నప్పుడు దానికి పరిష్కారం చూపించి ఎక్కడ వేయాలి ఏంటనేది పరిష్కారం చూపించిన తర్వాత వేయొద్దని చెప్పాలి. అక్కడ కనకలపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మొన్న పోయిన నెలలో వైద్యలింగం గారు యానం రావడం జరిగింది. వైద్యలింగం గారి ఆధ్వర్యంలో యాక్చువల్ గా వైద్యలింగం గారికి మేము ఎవరు ఏం చెప్పలేదు. పాండిచేరిలో ఇక్కడ యానం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత యానం ఎంపీగా అతను పార్లమెంట్ సభ్యులుగా యానంలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అతను తెలుసుకున్నాడు. అతను ఎంక్వైరీ చేసుకుని యానంలో ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి ఎంక్వైరీ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగారు, ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉందంట కదా, మన ఆరోగ్యశ్రీ ఇష్యూ ఉందంట కదా అని చెప్పేసి అడిగిన తర్వాత మీ వివరం చెప్పిన తర్వాత డంపింగ్ యార్డ్ గురించి ఆ రోజు వైద్యలింగం గారు కమిట్మెంట్ 3 నెలలు కానీ తీయకపోతే గనక మేము దీని మీద పోరాటం చేస్తామని చెప్పిన తర్వాత లోకల్ శాసనసభ్యులకి అప్పుడు నిద్రలోంచి లేచాడు. లెగిసి అప్పుడు కనకాలపేట ప్రజలందరినీ కేకేసి డంపింగ్ యార్డ్ ఇక్కడ వేయొద్దని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు లోకల్ ప్రజాప్రతినిధిగా ఏదో ప్లేస్ అనేది చూపించిన తర్వాత చేయడంలో తప్పులేదు. అది ఆపాలి, అక్కడ తీసేయాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నారు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు, ఊర్మయంగా ఉందని చెప్పేసి పెడుతున్నారు. మీరు ఇద్దరూ కలిపి గోపాలనగర్లో పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు కూర్చుని దీని మీద ఆలోచన చేశారా? మీరు రాజకీయ లబ్ధుల కోసం తప్ప ఎందుకు చేయటం లేదు? యానంలో నువ్వు చెత్త ఇయ్యొద్దన్న వల్ల అతను చెత్త వేయడం అధికారులు ఎక్కడ వేసినా సరే ఆపేస్తున్నారు. ఇవాళ అధికారులు ఆపేస్తుంటే అధికారులు ఎక్కడైనా వేయగలరు. అధికారులకు అనేది లోకల్ సపోర్ట్ లేకుండా అలో చేయలేరు. ఇవాళ నువ్వు చెత్త ఇయ్యొద్దన్నావు కదా అని చెప్పేసి మల్లాడి కృష్ణారావు ఏమో ఈ చెత్త వేయకపోతే అశోక్ బ్యాడ్ వస్తుంది చేస్తున్నావు అంటే ప్రజలు నాశనం అయిపోవాలి మీ ఇద్దరు భయంగానా? అంటే చూస్తా ఊరుకుంటారు అనుకున్నావా? మేము కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ విధంగా పోరాటం చేయాలో ఇది వరకు రోజుల్లాగా ఏదో జ్ఞానం ప్రజలు ఏమి తెలివి తక్కువలు ఏం కాదు. ప్రతి విషయం మీద అవగాహన చేసుకుంటున్నారు. ఏ విషయంలో సరే ప్రతి విషయం మీద ఎవరు ఏ డ్రామాలు ఆడుతున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రతిది క్లియర్ కట్ గా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈనాటి రోజుల నుంచి ఏది కూడా సాగనివ్వం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ డంపింగ్ యార్డ్ విషయంలో గాని యానంలో చెత్త విషయంలో గాని అధికారులు గాని ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే, సరైన విధానంలో వెళ్ళకపోతే, ఎందుకంటే ఏళ్ళకి దగ్గరగా 10-15 రోజులు అయిపోయింది. చెత్త విషయంలో ఏంటి కనమా వేరే విషయాల్లో ఏంటి అధికారులు ఏదైనా దృష్టి పెట్టి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము అన్ని విధాలా పోరాటం చేయడానికి, లేదంటే ఈ చెత్త అంతా మేమే తీసుకెళ్లి మీ ఆర్ఓ ఆఫీసులో కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఈ ఎదురుకున్న గెస్ట్ హౌస్ ఆఫీసులో కానీ తీసుకొచ్చేసి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి తీసుకురాకుండా మీరు ఏదైనా సరైన మార్గం ఎంచుకుంటారా, లేదంటే ప్రజాప్రతినిధులతో మీరు యుద్ధం చేస్తారా, లేకపోతే మీరే దీన్ని రాయల్గా మీరు నిర్ణయం తీసుకుంటారా? చెప్పండి. సరైన అంతే కాలయాపన చేస్తే మాత్రం యానం ప్రజా ఆరోగ్య విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ విషయమే కాదు ఇంకా చాలా విషయాల మీద మేము కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే యానం ప్రజలు ఈ 30 సంవత్సరాల మట్టి నుంచి 10 సంవత్సరాలు ఒకటినొక 5 సంవత్సరాల మోసంతోనే జరుగుతుంది. మేము ప్రజల తరపున పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే మాకు అబద్ధాలు చెప్పవలసింది మాకు పని లేదు. చెల్లు కవర్లు చెప్పి ఫోటోలు పూజలు ఇవ్వడానికి, లేదంటే మీడియా ముందు వచ్చి నిలబడడానికి మాకు ఉద్దేశాలు కూడా ఏమీ లేవు. యానం ప్రజల తరపున ఏ విధంగా చేద్దారనుకున్నామో నిక్కరసగా నిజాయితీగా నిలబడినాక మేము అందరం రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోరాటానికి అందరూ సహకరిస్తున్న కాడిశెట్టి రామూర్తి గారు కానీ, ఇల్లా చిన్ని గారు కానీ, మెల్లం చిన్న గారు కానీ, శ్రీధర శ్రీమంతులు గారు కానీ, చక్ర కుమార్ గారు, బయటకల రాజబాబు గారు, ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలందరికీ కూడా సపోర్ట్ ఎవరికి వెళ్తున్నాం. ఈ రోజు చూసినట్లయితే యానాన్ని మినీ సింగపూర్ గా పిలుస్తారు. మొత్తం భారతదేశం అంతా ఇక్కడ ఏంటంటే యానం అంటే మినీ సింగపూర్ గా పిలుస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇది ఎలా ఉందంటే మరి గవర్నమెంట్ 30 ప్లేస్ లో తయారైంది.
నిజంగా చిన్న కుర్రోడే తెలుస్తుందండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్చేటప్పుడు ఒకటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇల్లు ఉంటేనే కదా ఇంట్లోకి వెళ్తాం మనం. లేదనుకుంటే ఏ ఇల్లు లేకుండా ఈ రోజు బయట తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద పడుకుంటామా? పడుకోం కదా. ఒక ప్లేస్ నుంచి ఒక స్థానానికి వెళ్తున్నప్పుడు మెంటల్ గా మనం డిసైడ్ వెళ్తాం కదా. మరి యానం ప్రజాప్రతినిధికి ఏమైపోయింది? ఒక డంపింగ్ యార్డ్ లోకి వెళ్ళి రోజు ఇక్కడ చెత్త వేద్దాం డిసైడ్ చేసి ముందరా ఎక్కడ వేయాలని చెప్పేసి నువ్వు నేపాల్ అక్కడికి ఏదో ఎమ్మెల్యే టూర్ వెళ్ళిపోవడానికి ఎలా మనసు ఒప్పించిందో నాకు అర్థం కావట్లేదు. ఎలా వెళ్ళిపోతారు మీరు? యానం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఈ రోజు మేము ధర్నా చేద్దామని చేస్తుంటే ఏదో నేను ఏదో చిన్న స్టేట్మెంట్ ఫోన్ లో నేను మాట్లాడాను, ఫోన్ లో నీకు చెప్పాను, ఫోన్ లో నీకు వివరించాను. మనుషులు లేదా అంటే ఎప్పుడు ఫోన్ లో చెప్పుకోవడానికి నువ్వు ప్రజాప్రతినిధి కదా, వెళ్ళి డైరెక్ట్ గా చెప్పడానికి దమ్ము లేదా, నీకు ధైర్యం లేదా? అసలు ఏమనుకున్నాను యానం ప్రజల కోసం? ఒక 25 సంవత్సరాల నుంచి వ్యక్తిని అతను బ్రతుకున్నంత వరకు ఇతను దమ్ము తెలిపేది ఎవడో సత్తా లేదనుకున్నా అందరూ యాన ప్రజలందరికీ తెలుసు. మల్లాడి కృష్ణారెడ్డి ఓడించి దమ్ము సత్తా ఎవరికి లేదు, అతను బతుకున్నంత వరకు అతను ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఈ రోజు నిన్ను నియమించారంటే నీ గొప్పదనం ఏమీ లేదు ఇక్కడ. కేవలం మల్లాడి కృష్ణారావు అనేది వ్యతిరేకతతో, మల్లాడి కృష్ణారావు 20 సంవత్సరాలు ఏమి చేయలేదని ఉద్దేశంతో నువ్వేదో ఊడబడి చెప్తావు అని చెప్పి మాతో పాటు జనాలు కూడా నమ్మి నీకు ఓట్లేసినందుకు ఈ రోజు సిగ్గుతో చాలా బాధపడుతున్నావు. ఈ రోజు నిజంగా చెప్తున్నాను నేను. నువ్వేమో ఆడుకునేది వీటిని బయటకు పోతావు జనాలందరూ ఇబ్బంది పెట్టి. సరే మల్లాడి కృష్ణారావు దగ్గరికి వస్తే జనవరి 5వ తారీఖున 4వ తారీఖున ఏం చేశారు? నేను ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల యానంతా మొత్తం శుద్ధి చేస్తా, శుభ్రం చేస్తా, తాడుపేడు లేపేస్తా, మొత్తం ఎక్కడ కూడా చెత్త లేకుండా చేస్తానని చెప్పి కేవలం గవర్నర్ గారు అలాగే ఏదంటే సీఎం గారు వచ్చినప్పుడు మీ బిల్డప్లు ఇచ్చారు, మీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వేసుకోవడానికి తప్ప ఏమైపోయింది? ఇప్పుడు 3 నెలలు వచ్చింది, ఎక్కడ చేశారు? ఏం చేశారు మీరు? ఏం చేశారు? ఏం చేయలేదు. మాకొద్దు అని చెప్పి డంపింగ్ యార్డ్ మాకొద్దు మీరు డిసైడ్ చేసి చెప్పారు కదా, మరి ఎక్కడ కావాలో చెప్పాలి కదా మీరు. మాకొద్దు ఇద్దరు పక్క పక్కన సైడ్ లో కూర్చొని బిల్డప్ ఫోటోలు ఇచ్చి మాకొద్దు మరి ఎక్కడ కావాలో డిసైడ్ చేయండి. యానం ప్రజలంతా ఇబ్బందులు పడతారా మీరు? మినిమం తెలుసుకుంటారు కదా మీకు, మీరు పెద్ద నాయకులు కదా. 20 సంవత్సరాలు పరిపాలించిన ఆయన ఒకరే, ఇప్పుడేమో 4 సంవత్సరాలు పరిపాలించారు అక్కడ. మాకొద్దు ఇద్దరు కలర్ ఫోటోలు ఇక్కడ మాకు డంపింగ్ యార్డ్ వద్దు మరి ఎక్కడ? మీ ఇంట్లో ఏమంటారు? అందరినీ జనాలందరూ తీసుకొచ్చి చెప్పండి, చెప్తే చేస్తారు. పోనీ తెగింపు లేకపోతే మీ యొక్క తెగింపు వచ్చింది, జనాల్లో తిరిగిపోటు వచ్చింది, జనాల్లో భయం పోయింది. ఇప్పుడైనా సరే మీ ఆలోచనలో విధానాన్ని మార్చుకుంటే మీరు ప్రజలు మీకు ప్రోటోకాల్ కావాలా? బాగా ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటారు కానీ చెప్పాలి కదా, దానికోసం మాట్లాడరే. మీకు ప్రోటోకాల్ అయితే కావాలి. మీకు నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, నేను నాకు ప్రోటోకాల్ లేదు, ఆయన ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటారు తప్ప యానం ప్రజల కోసం లేదు. ఎన్ని సమస్యలతో యానం ఉందంటే ప్రతిదీ సమస్య. ఈ సమస్యలన్నీ వదిలేసి మీకు ప్రజాోత్సవాల కోసం ప్రెస్టీజ్ గా మేము కోట్లతో ప్రజాోత్సవాలు చేస్తాం. ఏదైనా చెత్త చేయొచ్చు కదా. మీ దగ్గర బోలంత ఆస్తులు డబ్బు సంపాదించింది ఉన్నారు కదా, ప్రజలకు తెలియదు అదంతా. ఇద్దరు గొప్పలే, ఇద్దరు కోటీశ్వరులే. మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎందుకు చేయలేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కేవలం మీ యొక్క రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇంక వేరే ఏది ఆలోచించట్లేదు. ప్రజలారా మేమందరూ కూడా ఒకటే వచ్చినంతరం మేము కేవలం ఈ రోజు ప్రతి ఇంట్లో ముందర ప్రతి ఏరియా ముందర చెప్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనౌన్స్మెంట్ చేసాం. ప్రతి ఒక్కరే చెప్పాం, మీలో రావాలి చైతన్యం, మీలో ప్రజల్లో చైతన్యం వస్తే మా వీళ్ళకి నాయకులకు వస్తుంది బుద్ధి. ఎవరైతే ఎమ్మెల్యేలుగా మనం గెలిపిస్తున్నామో ప్రజలకు భయపడాలి తప్ప ప్రజల నాయకులకు భయపడకూడదు. ఓటేసి అధికారం ఇచ్చింది మనం, ప్రజలు ఇచ్చారు అధికారం. ప్రజలు అధికారం ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడాలి. ఆ సీట్లో తీసుకొని కూర్చోబెట్టి ఉన్నాము. అధికారం ఇచ్చింది మనం, 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అక్కడ ఇచ్చింది మనం, 3 సార్లు వాళ్ళకి మినిస్టర్ ఇచ్చింది మనం. వాళ్ళు మనకి భయపడాలా? వాళ్ళు ఏం చేస్తారు? తిరిగిపోటు వస్తే మిమ్మల్ని పక్కకి ఓటు రూపంలో పక్కకి ఏం చేస్తారు? 5 సంవత్సరాలకు ఒక అవకాశం ఇస్తున్నారు. భారత రాజ్యాంగం 5 సంవత్సరాలు అవకాశం ఎందుకు ఇస్తుంది అనుకుంటున్నారు? మల్లాడి కృష్ణారావు ఏం చేస్తారు, అసలు ఏం చేస్తాడని కాదు, ధైర్యంగా దమ్ము తెరిచి బయటకు వచ్చి ఒక ఓటు రూపంలో సర్దా తీర్చేస్తే, డిపాజిట్ లేకుండా చేస్తే నెక్స్ట్ టైం వచ్చి ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేస్తాడు. మీకు ఉంది అశోకం చేస్తాం, అలాగే చేస్తాం, ఏం చేశారు అని చెప్పి మేము బాధపడుతున్న ఆ విషయంలో మాకు బాధగానే ఉంది. దయచేసి ప్రజలారా, మీరు ఏదైనా బుద్ధి చెప్పాలంటే రోడ్డు ఎక్కి మీరు ధర్నా చేసి ఇలాగే నిరసన తెలియజేసి ఒక మాట వీడియో తీస్తే పెట్టండి, ఇంట్లో కూర్చొని వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఒక సిగ్గు వస్తుంది, వాళ్ళకి ఒక జ్ఞానం వస్తుంది. వాళ్ళకి దయచేసి మీ యొక్క ఆలోచనలు మీరు తెలియజేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. మీ ప్రతి సమస్య కోసం పోరాడడానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అక్కడ పోరాడి మా వాళ్ళు అవ్వకపోతే ప్రభుత్వం ద్వారా అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కానీ మీరు బయటకు రావాలి. మీరు ఇంట్లో కూర్చొని భయపడిపోయి ఆయన ఏమంటాడో ఈయన ఏమంటాడో, మా రేషన్ కార్డు తీసేస్తాడేమో, మా ఇంటి పట్ట ఎవరేమో ఎన్నాలని భయపడతారు. ఇక్కడేమో ఇంటి పట్టాలు ఇస్తానంటారు. జనవరిలో కాబుల్ మీటింగ్ లో పెట్టి అందరికి ఇంటి పట్టాలు ఇస్తాను. ఏ ఇంటి పట్టాలో ఎక్కడ జనాల్లో మీకు ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ అయితే బోగస్. రేపు పొద్దున్న ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటాడు. అదేంటంటే కుక్కకి బిస్కెట్ వేసినట్టు, ఇదో నేను నాకు 10-20 ఎకరాలు కొన్నాను నాకు కానీ ఇచ్చేస్తానంటారు. మళ్ళీ మోసపోతారా మీరు? మళ్ళీ మోసపోతారా? ఏమనండి
ఈ యానంలో 6,000 మందికి ఇల్లు పట్టాలి, వాళ్ళు ఇమ్మనండి. ఏ నాయకుడు ఇస్తారు? మేము కూడా సపోర్ట్ చేస్తాం. 6,000 మందికి ఇల్లు పట్టాలి ఇమ్మనండి. ఎవరుతారు? నాయకుడు ఇమ్మనండి అన్నది. సొంత డబ్బులు ఖర్చు పెట్టమని ఎవరుతారు? బాగా జనాలు మోసం చేస్తున్నారు వీళ్ళు. దయచేసి యానం ప్రజలారా, చెత్త కోసం మేము పోరాడుతున్నాం. 1 వారం 10 రోజుల్లో కనుక చెత్త కానీ తీయకపోతే ఎవరు ఎన్ని కేసులను వేసుకోమనంటే నేను చెప్తున్నాను. బాధ్యత ఇక్కడే హత్యలు తీసుకొచ్చేస్తా, ఇక్కడే హత్య ఆఫీసర్ హత్య చేస్తా. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కనుక చేయకపోతే యానం ప్రజలు అనారోగ్యాలకు బాధపడుతుంటే మాత్రం క్షమించేది ఈ రోజు చెప్తున్నాం. మేము దయచేసి యానం ప్రజలు మేల్కోండి. మేము మీకోసం పనిచేస్తున్నాం, మా పర్సనల్ ఇష్యూ కాదు. మనం చెత్త తీయండి. యానంలో ఎవరికి ఏ ఏరియాకి ఇబ్బంది లేకుండా మీరు డంపింగ్ యార్డ్ పెట్టండి అని అడుగుతున్నాం. ఒక ఏరియాలో పెట్టమని ఒక ఏరియాకి ఇబ్బంది పెట్టాలని మేము అడగట్లే. మళ్ళీ చెప్తున్నాం, మేము యానం ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమన్నాం. ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకుని దీని మీద స్పందించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరి నుంచి ఒకసారి పొడిచి చేద్దాం. ముందు తాత మాట్లాడండి. అలాగే ముందు సార్కే కూర్చొని టైం 1 month పోతుందా సార్? உடனே சார் every house there is bathroom. There is bathroom, toilet there. That is small. Everywhere go the temple, you have to see 1 kilometer away from you. Some people are saying 1 kilometer. This is also coming, sir. It is small, sir. It is only forceful action only I can take. సార్ మీరు టైమింగ్స్ ఎంత కావాలో చెప్పండి సార్. నాకు ఆల్రెడీ చెత్త వేయద్దన్నా, చెత్త అనేది అక్కడ అక్కడ వేయద్దన్న వాళ్ళు ఎందుకు వేయద్దన్నారు, వేరే ప్లేస్ ఏం చెప్పాలో మీకు సమాధానం చెప్పాలి సార్. చెప్పకపోతే మీరేం చేస్తారు? మీరేమీ చేయలేదు. అందుకని ఏంటంటే సార్ నా ఓన్ సైట్ ఇస్తాను సార్, నా ఓన్ సైట్ ఇస్తాను. 1 month లో మీరు ఏమైనా క్లియర్ చేసి వేరే దగ్గర డంపింగ్ షిఫ్ట్ చేస్తారా? 1 month లో మీరు నా సైట్ లో వేసుకోండి. మీరు క్లియర్ చేసి 1 month లో యానం ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు క్లియర్ చేసి పనులు దిక్కుని డంపింగ్ యార్డ్ ఎవరికి ఇబ్బంది లేని చోట పెట్టండి సార్. అందాక నా సైట్ లో వేసుకోండి. మీరు ఎప్పుడైతే డంపింగ్ షిఫ్ట్ చేస్తారో షిఫ్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తాను సార్. నా ఓన్ ప్రజల గురించి ఇస్తాను సార్, ప్రజల గురించి ఇస్తాను. నా సైట్ లో చాలా ఉన్నాయి. ఏదో డిసిషన్ ఎడుకున్నాం ఇల్లేనా 1 month కి ఓన్ సైట్ నా ఓన్ సైట్ ఇస్తాను సార్. మీరు ఎక్కడ షిఫ్ట్ చేస్తారో ఇమీడియట్లీ 1 month లో ఎవరికి ఇబ్బంది లేని చోట డంపింగ్ యార్డ్ ఫైనల్ చేయండి సార్. ఫైనల్ చేసి అక్కడ షిఫ్ట్ చేయండి సార్. ఓకే 1 month అనే 1 month కొడుకు 1 month లో కండిపా வந்து క్లియర్ பண்ணனும் சார். அது ஆமா கண்டிப்பா க்ளீன் பண்ணி தான் தருவாங்க. ஆமா சார். we are taking on సార్ మీరు రిటర్న్ గా లెటర్ ఇవ్వండి సార్. మీరు రిటర్న్ గా లెటర్ ఇవ్వండి సార్. మీరు మన కనకాలపేటలో 1 month టైం అడిగారు. మీరు 1 month అంతే కనకాలపేట కూడా అక్కడ వేయదు సార్. నా ఓన్ సైట్ లో వేసి మీరు రిటర్న్ గా లెటర్ ఇచ్చి 1 month లో సరైన ప్లేస్ డంపింగ్ యార్డ్ కి డిసైడ్ చేసి అక్కడికి షిఫ్ట్ చేసేదాకా யானத்துல எங்கயோ பிளேஸ் கண்டிப்பா கரெக்ட் பண்ணனும். அதுக்கப்புறம் இது கூட கிளியர் பண்ணி ఇమిడియట్లీ ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి మీరు చెత్త అంతా క్లీన్ చేయించి నా సైట్ లో ఇచ్చాం సార్. ఇమిడియట్లీ మీరు ల్యాప్టాప్ ప్రిపేర్ చేసి నాకు ఇచ్చి మీరు ఇమిడియట్లీగా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ లోపల యానంలో చెత్త అంతా కూడా మీరు హెచ్ఆర్తో వేస్తారు, మున్సిపాలిటీతో అరేంజ్ చేస్తారు, ఏం అరేంజ్ చేస్తారు. ఇమిడియట్లీ సెట్ షిఫ్ట్ అవ్వాలి సార్. యానంలో ఏమి ఉండకూడదు ప్లీజ్. Then we will take your land on lease also. Lease sir. ఆర్ఐ గారిని కలవడం జరిగింది. ఆర్ఐ గారు ఎక్కడ వేయాలనేది వాళ్ళకి ఇబ్బందికరమైన విషయంతో అతను ఏ విధమైన సమాధానం చెప్పాలో మాకు అతనికి అర్థమవుతలేదు.
మళ్ళీ వాళ్ళని చెప్పండి. డంపింగ్ యార్డ్ ఇష్యూ గురించి ఆర్ఐ గారిని కలవడం జరిగింది. ఆర్ఐ గారు దీని విషయం మీద ఏ విధంగా అతను సమాధానం చెప్పాలో అతనికి అర్థమవుతుంది. ఎందుకంటే యానంలో ఉన్న జనాభాకి, యానంలో ఉన్న రీజన్కి అతనికి ఎక్కడెక్కడ ఉన్నది అతను క్వాంటిటీ వచ్చాడు, ఎక్కడ వేయాలి, ఏంటి, ఏ ప్లేస్ వేయాలనేది అతనికి ఏ విధంగా అర్థమవుతలేదు. ఎందుకంటే డంపింగ్ యార్డ్ 20 సంవత్సరాల మట్టి నుంచి కనకాలపేటలో పెట్టడం వల్ల ఇబ్బందులు ఎవరికి తెలియలేదు. ఇవాళ చెత్త ఎక్కడ వేయాలన్న దాని గురించి వాళ్ళు తలపట్టుకుంటున్నారు. తలపట్టుకుని పలానా ప్లేస్కి వెళ్తుంటే పలానా ప్లేస్లో వాళ్ళు ఆపేస్తున్నారు, మేమేం చేయమన్నది తీరులో అని ఉన్నారు. దినేష్ కానీ మేము కానీ మా నాయకులు అందరం కలిపి ఒకటే చెప్తాను, మీరు ఇమ్మీడియట్లీగా కానీ చెత్త కానీ యాక్షన్ తీసుకోకపోతే కనుక మీ ఆరోగ్యం తీసుకొచ్చి వేస్తామని చెప్పాం. ప్రజలకి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను నిర్ణయం అనేది ఏది చెప్పకపోయినా సరే మా ఉద్దేశం అనేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా యానంలో ఇవాళ కనకాలపేటలో ఈయనకి వీలు లేదు, వేరే చోట గోపాలనగర్లో ఈయనకి వీలు లేదు అని చెప్పడం జరిగింది. అదే యానంలో ఎవరికి ఇబ్బంది కలిగిన చోట ప్లేస్ డిసైడ్ అయ్యే వరకు కూడా ఇన్ని రోజులు అనేది టైం కావాలని అడగడం జరిగింది. సో మాకు టైం ఇస్తే కావాలని అనడం జరిగింది. ఈ 2 months కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో యానంలో టోల్గేట్ దగ్గర నా సైట్ 2 acres ఉంది. ఈ 1 month 2 months కూడా మీరు రిటర్న్గా నాకు లెటర్ ఇచ్చి ఎవరికి ప్రజల ఇబ్బంది కలిగిన చోట డంపింగ్ యార్డ్ పెడతాం, అప్పుడు దాకా నా సైట్ వాడుకోమని చెప్పేసి ఆర్ఐ గారు చెప్పడం జరిగింది. దానికి ఆర్ఐ గారు డిస్కస్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ప్రజలకు ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు ఏదో ఒక కంక్లూషన్కి రావాలి. ఎందుకంటే ప్రజల తరపు నుంచి ప్రజాప్రతినిధులు కాలయాపన చేసి వీళ్ళిద్దరూ కూడా రాజకీయ లబ్ధి గురించి ఒక అతనేమో పెట్టద్దని అంటాడు, ఒక అతనేమో హ్యాపీగా ఆనందం సునకానందం పొందుతున్నారు. ఎందుకంటే డంపింగ్ యార్డు చెత్త ఇవన్నీ ఉండటం వల్ల వీళ్ళు ప్రజలతో ఆడుకుంటున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధికారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ నా సైటు ఈ 2 acres కూడా 1 month కావాలి కానీ 2 months కావాలన్నా సరే ఆర్ఐ గారిని రిటర్న్గా మీరు ఎవరికి ప్రజలకి ఇబ్బంది కలగలేని చోటకి మార్చండి, ఇంతలో నా సైటు ఫ్రీగానే వాడుకోమండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసి అతని నిర్ణయం ఏంటో చెప్తానన్నా. యానంలో పేరుపోయిన చెత్తని శుద్ధి చేయాలని, తక్షణమే ఎత్తివేసి డంపింగ్ యార్డ్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, బీసీకే పార్టీల ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని యానం ఆర్వీ ఆఫీస్ వద్ద చేయడం జరిగింది. మరి అర్ధంతరంగా డంపింగ్ యార్డ్కి చెత్త తరలించకుండా ఆపేయడం అనేది మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. మరి గత 15 సంవత్సరాలు కూడా కనకాలపేట ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ని మార్చేమని అప్పుడు కూడా పెద్ద పోరాటం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డంపింగ్ యార్డ్ మార్చలేదు. నిబంధనల ప్రకారంగా ఊరికి దూరంగా 5 కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ ఉండాలి. కానీ నిబంధనలు పాటించకుండా ఇప్పుడు వేరే చోట డంపింగ్ యార్డు స్థలాన్ని నిర్ణయించకుండా అర్ధంతరంగా ఎక్కడ చెత్త వదిలేయడం అనేది చాలా దారుణం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే వేరే చోట డంపింగ్ యార్డు నిర్ణయించే వరకు అయినా వెంటనే అక్కడ చెత్తన వేయాలి. ఏదో రామూర్తి గారు తన సొంత తలాన్ని 2 ఎకరాలని 2 నెలల పాటు వాడుకోమని చెప్పారు, అక్కడికైనా తరలించారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే యానంలో అనేక సమస్యలు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఏ డ్రైన్ చూసినా ఎక్కడికక్కడ డ్రైన్లో నిండిపోతూ ఉన్నాయి. మరి దీంతో పాటు ఈ చెత్త కూడా తీయకుండా ఉంచుంటే యానం ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది అనేది ఈ అధికారులు, ఈ పాలకులు ఆలోచన చేయాలని, తక్షణమే ఈ 4 రోజులు ఈ సమస్య పరిష్కారం చేయాలని, లేకపోతే దీనికంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని సిద్ధం చేస్తామని సందర్భంగా తెలియజేస్తామని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ క్రూర మృగాలు లేదంటే వేరే ఏ రకమైనటువంటి కాట్లకు, పాము కాట్లకు గురయ్యి మనుషులు చనిపోవడం లేదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి యానం కూడా ప్రపంచంలోనే ఉన్నది కాబట్టి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. కాబట్టి అధికారుల చేత అలాగే పాలకుల చేత నెట్టివేయబడింది. కాబట్టి మరి ప్రపంచవ్యాప్తంగా దోమకాట్ల వల్ల ఈ రోజున ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఎన్నో ప్రాణాలు కాదు, అత్యధిక ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కేవలం దోమకాట్ల వల్ల. ఈరోజు అంతకుముందు ఈ చెత్త నిలిపివేయక ముందే కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో
స్థానికంగా ఉండేటటువంటి క్లీనింగ్ సంస్థలు కానీ మున్సిపాలిటీ కానీ సరైన చర్యలు తీసుకోకుండా దోమలు విపరీతంగా మీరు యానంలో ఒక 5 నిమిషాల పాటు ఎక్కడైనా నుంచుంటే ఈరోజు మీరు నిజంగా బతుకు జీవడానికి అక్కడ నుంచి పలాయనవాదం చిత్తగించాల్సినటువంటి పరిస్థితి. మరి యానం ప్రజలందరినీ కూడా ఆ విధంగా నెట్టేసి ఏసీ రూమ్లో ఉండేటటువంటి అధికారులు కానీ లేదంటే విదేశీ పర్యటనలకో లేదంటే ఢిల్లీ పర్యటనకో వెళ్ళేటటువంటి నాయకులు కానీ లేదంటే ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా యానం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వీళ్ళు ఎలా పోతే పోయారులే, వీళ్ళ చివరి వరుసలో ఉన్నారు, వీళ్ళు ఏదో కడజాతి మనుషులు అన్నట్టు వీళ్ళ ప్రవర్తన ఉండడం నిజంగా యానం ప్రజలందరికీ కూడా సిగ్గుచేటు. మనం ఓట్లేసి మరి అధికారి పక్షానికి అలాగే వ్యతిరేక పక్షానికి కూడా యానంలో ప్రజలు ఓట్లేశారు. మరి దీని పట్ల చర్యలు ఎవరు తీసుకున్నారు? బహిరంగంగా వచ్చి మరి అధికారులు ఎలాగో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? సడన్గా ఒక డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి ఇందాక దినేష్ గారు చెప్పారు, ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్పే ముందు ఖచ్చితంగా వేరే చోట పెట్టకుండా మీరు వెళ్ళిపోండి అంటే యానం ప్రజలందరినీ గొర్రెల్ని సన్నాసుల్ని సవటం చేసినట్ట కాదా అనేది యానంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా యానం ప్రజలకి సమాధానం చెప్పాలి. మీరు చెప్పకపోయినా 2026లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి యానం ప్రజలందరూ కూడా మీరు చేస్తున్నటువంటి పనులన్నింటి సాక్షిగా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున యానంలో ఆ చెత్త ద్వారా పోగైపోతున్నటువంటి క్రిములు కానీ లేదంటే మ్యాగ్గాట్స్ కానీ మీరందరూ చెత్త దగ్గరికి వెళ్ళి చూడండి. మ్యాగ్గాట్స్ ఏవైతే జీవుల్ని తినడానికి ఏర్పడేటువంటి మ్యాగ్గాట్స్ అన్నీ కూడా ప్రతి ఇంటి పక్కన ఉంటూ మరి చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, మన బాత్రూంలో అవి చొరబడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు మాట్లాడడానికి ఏమీ లేదు. వాళ్ళు ఈ నివేదికల్ని మనం ఎంతమంది ధర్నా చేసినా పైకి పంపించగలరే తప్ప సమస్యని పూరించే దశగా వాళ్ళు చేయలేరు. చేయాల్సింది ఎవరో పాలసీ మేకర్స్ అయినటువంటి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధి వరకు వాళ్ళు చర్యలు తీసుకోకుండా వాళ్ళ విహారయాత్రలకు వెళ్తానో లేదంటే వాళ్ళ సరదాలు తీర్చుకుంటానో ఉంటే యానం ప్రజలు నాశనం అయిపోతారు. పాండిచేరి పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు అనవసరం. యానాన్ని ఇటు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, ఇటు లేదంటే కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి వారు పట్టించుకోరు. మనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం వ్యవస్థలు ఇవన్నీ ఉన్నప్పుడు యానం ప్రజల యొక్క సమస్యని ఎందుకు తీర్చరు? మిమ్మల్ని ఎవరిని కొడతలేదా? ఇదే డెంగ్యూ దోమ లేదంటే ఇదే ఇంకో ఏదైనా దోమ ఆర్యో గారిని కొట్టదా? లేదంటే పోలీసులను కొట్టదా? అధికారులను కొట్టదా? లేదంటే యానం ప్రజా ప్రతినిధి కానీ లేదంటే వేరే ఇతర నాయకులు ఎవరిని కానీ కొట్టదా? కొడితే వాళ్ళకి రోగాలు రావా? ఇటువంటి ప్రశ్న సామాన్యుల తరఫున వేయాల్సినటువంటి అవసరం మీడియా ద్వారా ఎంతైనా ఉంది. మీడియా ఈ సమస్యని ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దినేష్ గారు, రామోత్ గారు, దుర్గాప్రసాద్ గారు, ప్రతి గారు మాట్లాడిన విషయాల్లో అన్నీ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆలోచన కామన్ మ్యాన్కి ఎలా ఉపయోగపడుతున్నారు, ఎమ్యూనిటీస్, మినిమం ఎమ్యూనిటీస్ లైక్ శానిటరీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, వీటిలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. వీళ్ళు స్వచ్ఛ భారత్కి ఎగ్నిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళకి అవార్డులు రివార్డులు అనేది దీన్ని బేస్ చేసుకుని ఇవ్వాలా లేదనేది కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. పబ్లిక్ ఎంత సఫర్ అవుతుంటే దాని సొల్యూషన్స్ చెప్పకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఇవ్వద్దు, ఇక్కడ ఇవ్వద్దు అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ఆర్యో దగ్గరికి వెళ్ళినప్పటికీ మేము పాజిటివ్ సొల్యూషన్స్ చెప్తామండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఫైనల్ డిసిషన్ తీసుకోమని మేము చెప్పాం. రామూర్తి గారు కూడా ఆయన సేవాభావంతో ఎదురుకొచ్చి ఆయన 2 ఎకరాల సైటు టోల్గేట్ దగ్గర ఉన్నది టైం బీయింగ్ వాడుకోమని ఇచ్చారు. ఇంతకంటే పబ్లిక్ సర్వీస్ చేసి నాయకులు ప్రస్తుతం ముందుకు వస్తున్నారంటే పబ్లిక్ కూడా ఎంకరేజ్ చేసి మీరు వేరు చేసుకోండి. సోషల్ మీడియా అనేది మన దగ్గరికి మన కాల్కాడికి వచ్చేసింది. న్యూస్ ఎవరో ఏదో చెప్పవసరం లేదు. జస్ట్ మనం సోషల్ మీడియాని ఫాలో అయితే ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు పబ్లిక్ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు ప్రోటోకాల్ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు పదవుల గురించి ఆలోచిస్తున్నారు అనే విషయం మీకు తెడతలం అవుతుంది. ఎందుకంటే అందరికీ మినిమం ఎడ్యుకేషన్ అంతా ఉంది, మినిమం హెల్త్ లేదు, మినిమం ఎడ్యుకేషన్ లేదు. హెల్త్ విషయాల్లో ఎన్నో ప్రాబ్లం చేస్తున్నారు. దానికి యాడ్ అండ్ కవర్ సపోర్టింగ్ ఇప్పుడు శానిటరీ ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోతే మన హెల్త్లోనే కంపేరిటివ్ పక్కనున్న రాష్ట్రాలతో పోలితే మన ఫెసిలిటీ లేదు. ఆల్మోస్ట్ ఆల్ నీళ్ళు ఎవరి జేబులోనే అప్పులు గట్ట చేసుకుని వెళ్తున్నారు. దానికి ఆజ్యం పోసినట్టుగా ఉంది. శానిటరీ విషయంలో ఎంతన్నా మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా దాని స్టాండర్డ్స్, మనకు లివింగ్ స్టాండర్డ్స్ బెటర్ లివింగ్ మనం కోరుకుంటున్నాం. మినిమం లివింగ్ లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. అందరూ దయచేసి పబ్లిక్ అంతా యానం ప్రజలు అందరూ ఆలోచించి భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకంగా ఎడ్యుకేట్ చేస్తారో చేయండి. ఓటు వేస్తారా లేదనేది కాదు అడగడానికి, సర్వీస్ మేము చేయడానికి కూడా మమ్మల్ని బాగా ఉపయోగించుకోండి. వైద్యలింగం గారు కూడా అల్టిమేట్గా మన మీటింగ్కి వచ్చినట్టు చెప్పారు.
3 months టైం ఇస్తున్నాము రూలింగ్ గవర్నమెంట్కి, ప్రభుత్వ అధికారులకి. లేకపోతే ఈ డంపింగ్ యార్డ్ అక్కడ అన్న చెత్తను తీసుకొచ్చి ఆర్యూ ఆఫీస్లో వేయమంటారా, స్టేడియంలో వేయమంటారా, లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఇంటికాడ వేయమంటారా, ప్రభుత్వ అధికారుల మీద వేయమంటారా అనేది మీరు ఏదైనా చెప్తే దాన్ని బట్టి ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వరకులో అసెంబ్లీకి కమ్యూనికేషన్ లేకుండా ఫోన్లు అన్నీ కట్ చేస్తారు బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అంతా. గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ చెత్త పట్టుకెళ్ళి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఎదురుగుండా పెట్టారు. ఆ నెక్స్ట్ డే వెళ్ళి అసెంబ్లీకి ఫోన్ కనెక్షన్స్ అన్నీ, అసెంబ్లీ ల్యాండ్ లైన్ అన్నీ బిగించేలా చేశారు. అలాంటి సొల్యూషన్ ఇప్పుడు నేనున్నా, నా వల్ల ప్రాబ్లం ఉంది, ఆ చెత్త తెచ్చి మా ఇంటికాడ వేయండి, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఫీల్ అవ్వాలి? ఆర్యో గారు ఫీల్ అవ్వాలా, అక్కడ రంగస్వామి గారు ఫీల్ అవ్వాలా, రూలింగ్ గవర్నమెంట్ ఫీల్ అవ్వాలా, లోకల్ రిప్రజెంటేటివ్స్ ఫీల్ అవ్వాలా అనేది పబ్లిక్ కూడా బాగా ఆలోచించండి. ఇదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇద్దరికీ కూడా, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, దయచేసి మీరు ఈ విషయంలో ఎదరికొచ్చి మాతోటి కలుస్తారా, వేరే చేస్తారా, ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయవలసిన అవసరం ఉంది. ఇంతకంటే బరువైన ప్రాబ్లం యానం ప్రజలకు ఏం అవసరం లేదు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టద్దు. లేదు మీ వల్ల కాదనుకుంటే కనుక మేము ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తోటి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేమే సొల్యూషన్ చేసి మేమే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ మేము చేసేవన్నా సాటిస్ఫాక్షన్. ప్రతిపక్షంలో ఉండి, మీ రూలింగ్లో ఉండి ఏం చేయలేపారు, మిమ్మల్ని ఏమన్నా గౌరవిస్తాం. కానీ మాకు అడ్డు రాకుండా అందరూ సభాముఖంగా పెంచుకుంటున్నాను. ప్రజల తరపుని మన క్లీన్ అండ్ గ్రీన్ అక్కడ పైన ఉంటారు ప్రైమ్ మినిస్టర్ గారు, అక్కడ ఏదో స్వచ్ఛ భారత్ అంటారు, ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తారు. వాటర్, కండమ్నేషన్ ఆఫ్ వాటర్, ఇక సమ్మర్ వస్తుంది, కండమ్నేషన్ వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ పడితే అక్కడ. మన దినేష్ గారు కూడా తేటతలో క్లియర్గా చూపించారు. శానిటరీ ఇంటర్నల్ లింకింగ్ ఇవన్నీ, ఈ డస్ట్ అలా ఉంటుంటే మన డ్రింకింగ్ వాటర్ కూడా ఇది, మన హాస్పిటల్ ఫెసిలిటీ, జిప్మేర్ ఫెసిలిటీ ఎలా ఉందో తెలుసు మనకి. ఇవన్నీ ఆలోచించుకుని మీరు క్వశ్చన్ చేయవసరం లేదు, రిక్వెస్ట్ చేయండి నాయకుల్ని. ఏమండి అయ్యా మీకు ఓట్లు వేసాం. రంగస్వామి గారు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ, మోర్ ఆర్ లెస్ సీఎం ఆఫ్ ది పాండిచేరి స్టేట్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, బికాస్ he is contested. He may be defeated, he may be CM, but he is also more or less he is the responsible of the sanitary of the problem of the Yanam people. Representative తోటి నేను ఆగట్లేదు. He is also contesting candidate. More or less he is also responsible for the Yanam constituency. He has to give positive problems solution to the people of Yanam. Okay, thank you very much. ముఖ్యంగా యానం ప్రజలకి, పోలీసు వారికి, పత్రికలకి నమస్కారం. మరి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్య ఇదే కాదండి, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ లేక యానం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి రోడ్లంట మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారండి. ఇవాళ యానం ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఆ సమస్య ముందు ఈ సమస్యని ఎమ్మెల్యే గారు సాల్వ్ చేయగలరు. ఇక్కడ 10 సంవత్సరాల్లో మంత్రిగా చేసిన కృష్ణారావు గారు సాల్వ్ చేయగలరు. ఒక కార్యక్రమం మనం ఆప్ చేస్తామంటే ఆల్టర్నేటివ్ ఇంకో కార్యక్రమం చూసుకోవాలని చేయలేదు. కాబట్టి వీళ్ళిద్దరూ పేల్జూరు ఇందులోని. ఈ విషయంలో మాత్రం ఏ విధమైన సందేశం లేదు. వారం 10 రోజుల్లోనే, నెల రోజుల్లోనే మేమే ఒక నిర్ణయం తీసుకుంటాం. దయచేసి పక్కనే ఉన్న రిలయన్స్ ఓన్ చేసి మరి నిధులు కొల్లగొట్టడంలో కానీ ఏకపక్షంగా ఉన్న శ్రద్ధ దీని మీద లేదు. కాబట్టి యానం ప్రజలందరినీ ఒకే సమస్యతోటి, ఒకే కళ్ళతోటి చూసి ప్రజలందరూ ఆరోగ్యం పట్టించుకోవాలని, కూడు కూడా నీడ విషయంలో కూడా, మరి డ్రైనేజీల విషయంలో కూడా, మరి అదేవిధంగా ఆరోగ్యం తాగే నీరు విషయం కూడా చాలా అసలు బాగోలేదండి. ఎన్నట్ల మీద చూసి నిరుద్యోగ సమస్య కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మనం చేసుకుంటూ, మరి అధికారులు, నాయకులు దీని మీద చొరవ తీసుకోవాలని, ఇదిగో మాకు తోడుగా ఉన్న పత్తి గారు కానీ, ఇదిగో మరి మెల్ల చిన్న గారు కానీ, మరి దినేష్ గారు కానీ, ఇదిగో రామూర్తి గారు కానీ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఏమైనా సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా పోరాటం సిద్ధంగా మేము అందరూ ఉండాలని వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. ఇంకో విషయం, యానంలో నేను దగ్గరగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి వైద్యులంగా గారు వచ్చిన ప్రోగ్రామ్ నేను విదేశ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం. యానంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా సరే, ఈ కార్యక్రమాలు జరుగుతున్నా సరే, యానం మీడియా మిత్రులందరూ కూడా మా మీద కోపగించుకుంటున్నారు. ఎందుకనంటే మీడియా మిత్రులు అనేది ఆ రోజున దినేష్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ రోజు పిలవకపోవడం అని జరిగింది. జరగడం వల్ల వాళ్ళందరూ కూడా మమ్మల్ని పిలలేదన్న ఫీలింగ్తో ఇదిగా మమ్మల్ని చూసుకుంటున్నారు. దాని తరపు నుంచి నేను దినేష్ కలిపి వేరే సారీ చెప్తున్నాం మీ అందరికీ. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. మీరందరూ కూడా యానం విలేకరులు కానీ, మీడియా కానీ అందరూ కూడా
మంచి వ్యక్తులు అందరూ కూడా. ఎందుకంటే ఏదన్నా పొట్టగూడు కోసం పనిచేస్తారు తప్ప ఆస్తులు సంపాదించుకోవడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి మీడియా మిత్రులు ఎవరో కూడా అందులో పనిచేయరు. ఎందుకనంటే మేము చూస్తున్నాం, ఏదన్నా ఉందంటే కనుక వాళ్ళ వ్యవస్థను నడిపించుకోవడానికి ఏదన్నా పాటుపడతారు తప్ప మంచి వ్యక్తులందరూ, మీడియా మిత్రులందరూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూడా తప్పుడు మనుషులు ఉన్నా కానీ మేము వాళ్ళని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటాం. అలాగేనంటే మీడియా మిత్రులు ఏదన్నా మన కార్యక్రమానికి, అంటే నా కార్యక్రమం కాదు నేను చెప్పడానికి, దినేష్ కార్యక్రమం ద్వారా నేను జాయిన్ అయ్యాను కాబట్టి దినేష్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మర్చిపోవడం జరిగింది. అంతే తప్ప మీ మీద మాకు కోపాలు గట్రా ఉద్దేశంతో కానీ మాకు వేరే ఉద్దేశాలు కానీ ఏమి లేవు. అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా మాకు ఏ ప్రోగ్రాం చేసినా సరే మీరు అందరూ మీరు చెప్పినా చెప్పకపోయినా సరే మీ బాధ్యతగా మీరు తీసుకోవాలని చెప్పేసి మీడియా సోదరులందరికీ కూడా యానంలో స్కై విజన్ రాజు గారు కానీ అందరూ కూడా, ఎందుకంటే మంచి కార్యక్రమాలకి అందరూ కూడా దేనికి కూడా రూపాసించే మనుషులు కాదు. డబ్బుకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మీడియా ఉందంటే వేరే దుఃఖంలో ఎక్కడైనా ఉందంటే కొన్ని నాట్లు ముడిపడి ఉంటుంది. మన యానంలో అలా చేసే మీడియా మిత్రులు ఎవరో కూడా అలా చేయరు. అందుకని ఏంటంటే అందరూ కూడా ఆలోచించి మీ ఏ కార్యక్రమం చేసినా సరే మా మీద ఏదన్నా ఉంటే కనుక దాన్ని పక్కన పెట్టి ప్రజల గురించి అయినా సరే నిజాలు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరపు నుంచి మీకు మీడియా మిత్రులందరికీ కూడా మేము ఏదైనా చిన్న తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. కాంగ్రెస్ పార్టీని మేము బలోపేతం చేయడానికి చూస్తున్నాం తప్ప మా సొంత ప్రయోజనం గురించి ఏం చేయట్లేదు. అలాగే ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు మొన్న ఏదైతే ఎంపీ గారు వచ్చారో, ఎంపీ గారు వచ్చిన తర్వాత జిప్మేర్ హాస్పిటల్లో కానీ ఈ ఆయుష్మాన్ భారత్ గురించి కానీ విషయాలన్నీ కూడా చాలామంది డిస్కస్ చేశారు. ఆర్ఏ గారి దగ్గరికి మేము తీసుకెళ్ళి రివ్యూ మీటింగ్లో పెట్టినప్పుడు వైద్యులం గారు పిన్ టు పిన్ అంతా కూడా డిస్కస్ చేశారు. ఎందుకంటే మనకు ఆయుష్మాన్ భారత్ అనే దానికి డిపార్ట్మెంటల్ వైజ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. హెల్త్ డిపార్ట్మెంటు ఆయుష్మాన్ భారత్ అనేది మనకు చేస్తే సరిపోతుందని 100% మేము చెప్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో వెళ్తే హాస్పిటల్లో ఏమంటారంటే మాకు సరైన రేట్లు లేవు, మీరు ఏదన్నా రేటు కానీ ఇచ్చారంటే కనుక ఆ రేట్లు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో ఆ రేట్లు మాకు గిట్టుబాటు అవుతలేదు. గిట్టుబాటు అయినా మేము చేస్తున్నాం. చేసిన తర్వాత కూడా ఆ బిల్లులు ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్లులు కూడా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల మీ ఎవరో కూడా ఆయుష్మాన్ భారత్ చేయలేదు, ముందుకు రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో బిల్లులు ఏమి క్లియర్ చేశారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీని మీద ఆయుష్మాన్ భారత్తో పాటు ఈ జిప్మేర్ హాస్పిటల్లో ఇలా డయాలసిస్ సెంటర్ కూడా మన ఎంపీ గారు వచ్చిన తర్వాత, వైద్యులం గారు వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న వారం 10 రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే సిటీ స్కానింగ్ కానీ ఇవన్నీ వస్తే కానీ ప్రజల సమస్యలు అనేది జిప్మేర్ హాస్పిటల్ అనేది ఒక ఏదైతే మనిషికి బాడీకి సంబంధించి స్కానింగ్ సంబంధించిన రిపోర్ట్లు అన్నీ ఉంటే ఏదో డాక్టర్ దగ్గరికి వైద్యం ఏదో రకంగా చేయించుకుంటాడు. ఇవాళ జిప్మేర్ హాస్పిటల్లో ఇవాళ వైద్యలింగం గారు కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా దీని మీద అవగాహనతోనే పనిచేయడానికి ఆల్రెడీ మన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు. ఆ ఇచ్చిన తర్వాతే దాంట్లో ఇవాళ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా కన్సల్ట్ చేసి పెట్టమని చెప్పి జరిగింది. కొంతమంది డాక్టర్లు వస్తున్నారు నాకు చెప్పి క్యాకేస్ కూర్చోబెట్టి ఈ విధంగా పరిస్థితిని వాళ్ళు ఎవరు చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ అనేది ఉంటే చాలా మటుకు ఆరోగ్య రీత్యా సేవ్ అయిపోతాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యానంలో. చాలా విషయాలు ఏంటంటే యానంలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇసుక ర్యాంపులు అనేది ఇలా మనకి ఎప్పటి నుంచో పూర్వం నుంచో కూడా ఇసుక ర్యాంపుల మీద రేవులు మనకు అనుకోవాలని ప్లేస్ ఇవాళ మనం ఎందుకు యానం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఓ గారు కానీ యానంలో ఇసుక తీస్తుంది, యానం తీసుకొచ్చేస్తుంది, వీళ్ళు ఎందుకు కేసులు కడుతున్నారు, ఎందుకు కట్టాలి, ఇలా దీనికి ఏ రేటుతో కడుతున్నారు? మనకి యానం ప్రజలకు ఉపయోగపడేది ఏం దొంగ పని చేయట్లేదే. అందుకని ఏంటంటే దాని మీద కూడా ఇసుక ర్యాంపులు ఇవాళ ఎవరైతే నావలో ఉన్నారో ట్రాక్టర్లలో అందరూ ముందుకు వస్తే కనుక, ఎందుకంటే మన యానం గోదావరి అంతా కూడా తిప్పేసింది. మనం వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకోకర్లేదు. యానంలోనే ఇసుక తీసి యానం ప్రజలకు తక్కువ రేటు ఇసుక వస్తుంది, చాలామందికి ఉపాధి కలుగుతుంది. ఇవాళ దీనివల్ల యానంలో కూడా కొన్ని జనాలకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దాని మీద కూడా పోరాటం చేస్తాం. ఆరోగ్యశ్రీ మీద కానీ దీని మీద కానీ, అదేవిధంగా కరెంటు ఏదైతే మీటర్స్ ఉన్నాయో దాని మీద కూడా ఏఈ గారు అందరూ కలిపి ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ మీటర్స్ ఉన్నాయో దాన్ని తొలగించాలని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా మేము చేపడతాం. ఇవాళ ప్రతి విషయం మీద కాంగ్రెస్ పార్టీ అనేది
ప్రతి విషయం పోరాటం చేయడానికి ఏ కార్యక్రమం అయినా సరే ముందు చేయడానికి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి వీసీకే పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి రామూర్తి గారి నాయకత్వం, వర్ధిల్లాలి అన్న దినేశ్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి మెల్లసన్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.